హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సీతక్క ఈవిడందరూ మీ అందరికీ తెలుసు. సీతక్క విప్లవ నాయకురాలు. ఆ తర్వాత జనజీవన స్రవంతిలోకి వచ్చేసి అందరి జీవితాల్లో కలిసి ఆవిడ ఒక రాజకీయ నేతగా ఎదిగిన వైనం చాలా ఇన్స్పిరేషన్ అని అంటూ ఉంటారు. కానీ నిజానికి అది అవాస్తవం. ఆవిడ కట్టు బొట్టు అంతా కూడా కేవలం ఒక ఆర్టిఫిషియల్ వేషధారణ మాత్రమే. కొన్ని కోట్ల లక్షల రూపాయల ఆస్తులు సంపాదించారనేది మాత్రం బయట జరుగుతున్న టాక్. ఎన్ని ఆస్తులు ఉన్నాయో అనేది ఒకసారి లెక్కెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2, 3 మంచి ప్రాపర్టీస్ కొన్నట్టుగా నాకు తెలియటం జరిగింది. సో సీతక్క ప్రజల మనిషి అని చెప్పుకునే టైంలో ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో సీతక్క మాట్లాడుతూ ఉన్నారు. ఏ సీతక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ? సినిమాలు చూసి జనాలు చెడిపోతారు, సినిమాల్లో మెసేజ్ ఉండాలని మాట్లాడుతున్నావా? నిన్ను చూసి జనాలు ఏం నేర్చుకోవాలి సీతక్క? నక్సలైట్లుగా మారి నక్సలైట్లుగా బ్రతికితే జీవన స్రవంతిలో కలిసిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులు అవ్వచ్చు అని తెలుసుకోవచ్చా? చెప్పండి అక్క. మరి మీ జీవితం ఎటువంటి వారికి రోల్ మోడల్గా ఉందక్క? ఎమ్మ సీతక్క గారు, మీరే సినిమాలు చూసి నక్సలైట్లుగా మారారండి? పెద్ద నీతులు చెప్పడానికి ఇప్పుడు బయలుదేరారు మీడియా ముందుకి. అసలు నేషనల్ అవార్డు అనేదంట జై భీమ్ భూమికి రాకుండా అల్లు అర్జున్కి ఎలా వచ్చిందంటూ మాట్లాడుతూ ఉన్నారు. మరి చెప్పాల్సింది మీరు సెలక్షన్ కమిటీకి జై భీమ్కి ఇవ్వండి అని రికమెండ్ చేయాల్సింది, వెళ్ళి ధర్నాలు చేయాల్సింది. మరి అప్పుడు ఎందుకు అక్క మీరంతా ఇంట్లలో కూర్చున్నారు? జై భీమ్ మూవీ అంటే ఏదో చెప్తూ ఉన్నారు మీరు, అల్లు అర్జున్కి వచ్చిందంటే బాధపడుతూ ఉన్నారు. దీనికి నేను కాదక్క, పివిఎస్ శర్మ అనేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన మీ వీడియోకి ట్వీట్ చేసి ఒక మెసేజ్ పెట్టారు. అది మీకు చదివి వినిపిస్తా, వినండి. సినిమా అవార్డ్స్ మంచి కథలకు, దర్శకత్వానికి, నటన చేసే వాళ్ళకు మాత్రమే ఇస్తారు. ఎవరికి ఇస్తారు తెలుసా? సినిమా అవార్డ్స్ మంచి కథలకు, దర్శకత్వానికి, నటన చేసే వాళ్ళకి మాత్రమే ఇస్తారు. నేషనల్ అవార్డ్స్ తెలుగు సినిమాకి, నటులకి, దర్శకులకి వచ్చినందుకు గర్వపడాలి. అంతేగాని ఎందుకు ఇచ్చారు అని అడగటమే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కించపరచటమే. అర్థమైందాక? కొద్దిగా ఇక్కడ పెట్టుకొని ఆలోచించండి. ఒక నటుడికి నేషనల్ అవార్డు వచ్చిందంటే దానికి గర్వపడాలి. మీరు ఎందుకు ఇచ్చారని ఎందుకు పిక్కుంటున్నారు? అల్లు అర్జున్ ఇచ్చినందుక? అల్లు అర్జున్కి సినిమాకి ఇవ్వలేదు, అల్లు అర్జున్ నటనకి ఇచ్చారు. సినిమాలు అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ అక్క. మీరేమో సినిమాని ఏ విధంగా చూస్తున్నారంటే సోషల్ మెసేజ్ ఇచ్చే ఒక సాధనంగా చూస్తున్నట్టున్నారు. అది కాదు సినిమా అంటే. సినిమా అంటే క్రియేటివిటీ. ఇట్స్ క్రియేట్ చేసినటువంటి కథ. అది ఏదైనా ఉండొచ్చు. మీకు కావాల్సిన కథలు కాబట్టి మీరు సొంతగా కథలు రాసుకొని ఆ ఉత్తమ చిత్రాలు మీరు తీసుకోండి, ఉత్తమ అవార్డులు మీరు తీసుకోండి అంతే. మీకు కావాల్సిన కథలు మీరు రాసుకుని, తెలంగాణ గవర్నమెంట్లో ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, మీరు ఉత్తమ కథలు రాసుకొని మీరు తీయొచ్చు కదా. మీకు చేత కాదు, వేరే వాడికి అవార్డు వస్తే తట్టుకోలేరు. అయినా కానీ సీతక్క, మరీ నువ్వు ఏందక్క ఎట్ట తయారయ్యావు? ప్రజల పక్షాన్ని కదా నువ్వు నిలబడాలి. నువ్వు మాట్లాడాల్సిన మాటలేంటి? మొన్న 48 మంది చనిపోయారు కదా పిల్లలు, వాళ్ళ గురించి కదా మాట్లాడాలి. మరి నువ్వు కూడా సిగ్గు లేకుండా వచ్చి అల్లు అర్జున్ టాపిక్ మాట్లాడతావు ఏందక్క? గంధకపు చెక్కలు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడు హీరోవా అంటాడు. అరే ఆ హీరో వాడేనమ్మా, తెలీదా? మీకు తెలియదు? వీరప్పను హీరో తెలీదా? అలా అనుకుంటే ప్రపంచవ్యాప్తంగా వీరప్పన్ పైన సినిమాలు తీశారు హీరో చేసి. అలాగే పాబ్లో ఎస్కోబార్ సినిమాలు తీశారు హీరోగా. ఎంత ఏందనుకున్నారు? ఈ క్యారెక్టర్స్ అవి ఒరిజినల్ క్యారెక్టర్స్. కానీ అల్లు అర్జున్ చేసింది అనేది కల్పిత కథ అని ముందే వేశారు కదా. అయినా కూడా మీకు బుర్రలు పని చేయట్లేదా? సినిమా చూడండి సరిగా. ఇది కల్పిత కథలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఎంటర్టైన్మెంట్ కోసం తయారు చేయబడినటువంటి స్క్రిప్ట్ అని రాస్తారు. ఇష్టమైతే చూడాలి, లేదంటే అప్పుడు లేచి వెళ్ళిపోండి. మీలాంటి వాళ్ళు పెద్దోళ్ళు, వృద్ధులు, వయసు మళ్ళిన వాళ్ళకి నచ్చకపోతే వెళ్ళిపోండి. మీలా నక్సలైట్లో తిరిగి వచ్చి బయటకు వచ్చి నీతులు చెప్పకండి అమ్మా. మీరు ఎంతమందిని చంపారు, ఎన్ని ప్రాణాలు తీశారు, ఆ లెక్కలు చెప్పండి. మీరు ఇప్పుడేదో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట్లో ఎవరో చనిపోతే దానికి అల్లు అర్జున్ కారణమే అంటూ రేవంత్ రెడ్డి నానా చండాలం చేస్తా ఉంటే, నువ్వు తగుదునామా అంటూ వచ్చి తందానా అంటూ చండాలంగా ఉందమ్మా. ఇది మేము తట్టుకోలేం. ఏమంటావు? నేషనల్ అవార్డు అనేది యాక్టింగ్కి ఇస్తారు, దర్శకత్వానికి ఇస్తారు, కథకి ఇస్తారు. అర్థమైందా? అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్కి ఇచ్చారు కథ నేషనల్ అవార్డు. నువ్వు వెళ్ళి రాష్ట్రపతితో చెప్పాల్సింది ఆయనకి నేషనల్ అవార్డు ఇవ్వద్దని.
లేదంటే నువ్వు సొంత కథ రాసుకొని నేషనల్ అవార్డ్ రేంజ్ కథ రాసుకొని సినిమా తీయి తెలుస్తదప్పుడు. చెప్పడానికి వచ్చారు పెద్ద అన్నీ తెలిసినట్టు. ఏం తెలుసు మీకు సినిమాల గురించి? గన్నులు పట్టుకొని అడవుల్లో తిరగదాం అనుకుంటున్నారండి సినిమాలు తీయటం అంటే? అది చాలా ఈజీ. మాడ్నేసి వాడిని వీడిని చంపేయడం అనుకుంటున్నారేంటి సినిమాలు తీయటం అంటే? కాదు. క్రియేటివిటీ. ప్రతి ఒక్కటి ఇంచి, ఇంచి అక్కడ క్రియేట్ చేస్తారు. మీకో దండం. మీరు రేవంత్ రెడ్డికి ఒక దండం. అల్లు అర్జున్ అయితే కెలికారు కదా! చూద్దాం ఫ్యూచర్‌లో ఎటువంటి పరిణామాలు దారితీస్తుందో. వెయిట్ అండ్ సీ. సీతక్కో! ఎళ్లి నువ్వు మళ్ళీ గన్ను పట్టుకొని అడవుల్లో తిరగరాదే. జనజీవన స్రవంతిలో డబ్బులు దోచేయటం ఎందుకు నువ్వా? ఇసుక రీచుల దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి కమిషన్‌లేనంటగా నువ్వు. ఫస్టు ప్రభుత్వాన్ని సరిగ్గా నడపండి. అది నడపడం చేతకాక నువ్వు, నీ బాసు మీరంతా కలిసి అల్లు అర్జున్ మీద పడి టాపిక్‌లు డైవర్ట్ చేస్తున్నారు కదా! పిల్లలు చచ్చిపోయారు, విద్యార్థులు చచ్చిపోయారు, ఆటో డ్రైవర్లు చచ్చిపోయారు, అదేవిధంగా రైతులు చచ్చిపోయారనే విషయాన్ని ఫస్ట్ ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి. కొద్దిగానే నీతి, నిజాయితీ ఉంటదేమో అనుకున్నాం నీలో. నీలో గూడా గుండు సున్నా అని మాకర్థమైపోయింది. నిండు సున్నా, గుండు సున్నా, బండ సున్నా. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.